పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించారు. ఎన్నికల హామీలు ఇప్పటికే అమలు చేశామన్న జీవి ఆంజనేయులు త్వరలోనే మిగిలిన పథకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. 5 ఏళ్ల అధికారం నుండి జగన్ పాలనలో వైఎస్ఆర్ పాలనలో మీరు అమలు చేయలేకపోయినందుకు మీరు సిగ్గుపడాలా. ఆ రోజు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? అలాగే మీరేం చెప్పారు? జగనన్న కాలనీలు కట్టిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. కనీసం 25 ఇళ్లు కట్టించలేకపోయారు. ఊరికి 25 ఇళ్లు కట్టించలేకపోయారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని దొంగ హామీలు చెప్పి బైబుల్, ఖురాను, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, భగవద్గీత అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మీరు. ఇదేనా బైబుల్, భగవద్గీత? నిరుద్యోగుల్ని, యువతను మోసం చేయడం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏం చేశారు మీరు? పక్కదారి పట్టించి దోచేశారు. ఒక్క ఎస్సీ ఎస్టీలకు ఒక రోడ్డు వేశారా ఎక్కడ నీ రాష్ట్రంలో? నిధులు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? దీనికి ఎస్సీ ఎస్టీలకు ఏం సమాధానం చెప్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం?